What's happening? సార్ జేసీబీ ప్రొక్లైన్ బ్రేకర్ అన్ని వచ్చాయి సార్. కలెక్టర్తో మాట్లాడండి రా. ఆపండియా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ని నేనుండగా ఎవరిని అడిగి ఈ స్టాచ్యూని రిమూవ్ చేస్తున్నారు? దీనివల్ల 40 మంది చచ్చారు సార్. స్టాచ్యూని రిమూవ్ చేయడానికి ఆర్డర్ చూపించండి. షో మీద ఆర్డర్ అయితే పెట్టడానికి ఉన్న ఆర్డర్ మీరు చూపించండి, రిమూవ్ చేయడానికి ఆర్డర్ నేను చూపిస్తాను. ఏంటి మర్యాద లేకుండా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? ఐఎమ్ an IAS ఆఫీసర్, a district collector. You're after all an IPS officer. I know you are IAS with a bachelor's degree. You know who I am? I have a MA in sociology and MPhil and PhD in political science. I not only passed in civil service examinations, I have a goddamn gold medal. And I was eligible for the IRS, IPS, IFS and your IAS. అర్హత ఉంది, but I only preferred IPS. నీ చేతిలో పెన్ ఉంది ఆర్డర్ వేయడానికి, నా చేతిలో గన్ ఉంది మర్డర్ చేయడానికి. లేపేస్తా. IAS దిమాగ్, IPS బందూక్. విగ్రహం కదిలించావా? ఇక్కడ ఊరేసుకొని కాస్తా ఆపని చెప్పు. చావరా. ఎవరైనా రావణ భిక్షు మాట విని ప్రాబ్లం చెయ్యాలని రెచ్చిపోయారో పుచ్చ పేలిపోద్ది చెప్తున్నా. లేర్ చేయండి. ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తుంటారు? ఆ రోజు నిన్ను ఆపి తప్పు చేశాను రా. వాడు వదిలిపెట్టదు. విజయవాడ మాడి మసైపోవాలి. వెళ్ళండి, అందరినీ క్లియర్ చేయండి. అందరినీ అరెస్ట్ చేయండి. మా నాన్న విగ్రహం లేని ఈ ఊర్లో ఎవ్వరూ ప్రశాంతంగా పడుకోవడానికి వీల్లేదు. అమరజీవి భానుమూర్తి విగ్రహాన్ని బద్దల కొట్టమని చెప్పండి. కుల చిచ్చుతో జిల్లా అట్టుడకాలి. సార్, నైట్ 1 గంట తర్వాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఏ గ్రూపో ఇంకా తెలియలేదు. ఏదో కుల రాజకీయం చేయడానికి కుట్ర పని ఉంటారు సార్. సార్, విగ్రహాన్ని పగలగొడుతున్నప్పుడు తీసిన వీడియో సార్ వాట్సాప్ లో వచ్చింది. వీళ్ళంతా రావణ భిక్షు ఊరు వాళ్ళు. ఇది పంపించింది ఎవరు? యూ విల్ ఫైండ్ ఇట్ సార్. అదిగో వస్తున్నారు సార్. ఆ వచ్చే వాళ్ళంతా భానుమూర్తి గారి వర్గం వాళ్ళే. అందరూ అక్కడే ఆగండి. మా నాయకుడు తల పగలగొట్టిన వాడు తల తీయకుండా ఎక్కడి నుంచి వెళ్ళాం సార్? చూడండి, మేము రిమూవ్ చేసిందో పాపాత్ముడి విగ్రహాన్ని, వాళ్ళు పగలగొట్టిందో ధర్మాత్ముడి విగ్రహాన్ని. ఇంకో 2 రోజుల్లో ఇదే చోట కొత్త విగ్రహాన్ని పెట్టే పని మీద ఉండండి. 2 గంటల్లో ఆ ఎదవలు ఎక్కడున్నా వెతికి వాళ్ళ మక్కలు ఎరగదని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించే పూచి నాది. 2 గంటల్లో అరెస్ట్ చేయలేదంటే మీరేమైనా చేసుకోండి, మేము అలా నుంచి వేడుకు చూస్తాం. మీ మాటలు నమ్మి వెళ్తున్నావు సార్. రండ్రా, రండి, రండ్రా, వెళ్దాం, పదండి, పదండ్రా.
సార్ ఆ ఊరికి ఇప్పుడు మీరు వెళ్ళదు చాలా ప్రమాదకరమైన ఊరు సార్. తప్పు చేసి గుళ్ళోకి వెళ్ళి దాక్కుంటారు. గుళ్ళోకి పోలీసులు రాకూడదని విత్తనవాదం చేస్తారు సార్. అందుకని చూస్తూ 2 ఏళ్ల క్రితం ఒక ఎస్ఐని 2 కానిస్టేబుల్స్ ని గుళ్ళోపలే నరికి చంపేశారు సార్. సార్ ఏదో రోజు వాళ్ళు టౌన్ కి వస్తారు వాళ్ళు అప్పుడు నా మాట నమ్మి వెళ్ళిపోయారు. సార్ ఆ వీడియో వచ్చిన నంబర్ ని ట్రేస్ చేసాం. అది ఆ ఊరు వాళ్ళదే సార్. సార్ మిమ్మల్ని రప్పించడానికి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు సార్. మీరెవరూ నాతో రానక్కర్లేదు, నేను చూసుకుంటాను. సార్ ఏయ్, తప్పుకో. నేననుకున్నట్టే వాడు మన ఊళ్ళోకి వస్తున్నాడు. వాడి తల కాళ్ళు చేతులు 6 ముక్కలు చేసి నీ ముందు పడేస్తా అన్నా. ఏంటి సార్ మా ఊర్లోకి పోలీస్ జీప్ రావడానికి భయపడుతుంది, మీరు ధైర్యంగా గుడి దగ్గరికే వచ్చేసారు. ఏముంది, విగ్రహం పాల్గొట్టింది మన ఊరి వాళ్ళే అని ఎవరో చెప్పుంటారు, అది నమ్ముచ్చావా? గుళ్ళోకి తుపాకీ తీసుకెళ్ళకూడదు. లోపలికి తీసుకెళ్తే పెద్ద దోషం అయిపోతుంది. అయితే మరి కత్తి తీసుకెళ్ళచ్చా? కత్తి పడ్డం తెలిస్తే తీసుకెళ్ళండి. రే కత్తివరా. వెనకనే 4 కత్తులు ఇస్తాను రా. ఏంట్రా? ఏంట్రా? ఏంటి? ఆ? ఎన్ని కార్లు, బస్సులు, ఆటోలు, కొట్లు అన్నిటినీ ఒక స్టాట్యూకి ధారపోశారు. ఇక మీద అక్కడ ఏ యాక్సిడెంట్ జరగదు సార్. వీఆర్ ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్. బిహేవ్ లైక్ దట్. ఎస్ సార్. దియా ఏం చేస్తున్నావు? డాడీకి వచ్చిన మ్యారేజ్ ఇన్విటేషన్స్ లో విజయవాడ ఇన్విటేషన్స్ ని చూస్తున్నానమ్మా. ఎందుకు? నేను పని మీద విజయవాడ వెళ్తున్నాను. దానికి రీజన్ కావాలిగా. విజయవాడకా? ఎందుకు? ఒక వారంగా ఆయనకి కాల్ చేస్తున్నాను, ఫోన్ తీయడం లేదు. ఏం ప్రాబ్లమో అర్థం కాలేదు. అందుకే స్ట్రేట్ గా వెళ్లి చూసొద్దామని. తమాషాగా ఉందా? మీ నాన్నకి తెలిస్తే? డాడీ తోటి ఈ పెళ్లి కూతుర్లంతా నా ఫ్రెండ్స్ అని చెప్పి అటెండ్ చేసొస్తానన్న సాకుతో వెళ్ళొస్తాను. ఐడియా అంతా బానే ఉంది. ఇప్పుడు నేను నా మూడ్కి అబద్ధం చెప్పాలి. అయితే నా మొగుడిని నన్ను చూడొద్దంటావా? సరే, ఓ పంచే. ఇంకో 2 రోజుల్లో మీ నాన్న మలేషియా వెళ్తున్నారు. ఆయన వచ్చేలోగా నువ్వు వెళ్ళొచ్చే. మావయ్య, రే మావయ్య, ఏంటి? నేను ఒక వారం విజయవాడ వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో నువ్వు వచ్చేయ్. విజయవాడకెళ్ళు, విదేశీ యాత్రలకెళ్ళు, నేను రాను.
ఏ నువ్వు బందాగా ఫ్లైట్ లో ఎగిరిపోతావు నా మొఖాన్న జనరల్ టికెట్ పాడేసి ట్రైన్ లో తోసి పాడేస్తారు. నువ్వు నాతో ఫ్లైట్ లోనేగా వస్తున్నావు. ఫ్లైట్ లోనా? నా దగ్గర పాస్పోర్టే లేదే, మరి నన్ను ఎలా ఎక్కిస్తారు? రే లూజు, విజయవాడ వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలని నీతో ఎవడన్నాడు? ఇదిగో యావద మొహం వాడే పాస్పోర్ట్ లేకుండా ఎయిర్పోర్ట్ పక్క కూడా రానివరని చెప్పాడు. సుందరం, madam. వాట్ ఇస్ దిస్? Actually, we are not providing flight ticket for these category people, madam. That's why I told him. రేయ్, ఎలాగో వచ్చి చావు. ఏరా రూపాయన్నర టై కట్టుకుని పియ్య అన్న పేరుతో మా మామతో ఫ్లైట్ లో నువ్వు వెళ్ళొచ్చు, సొంత No, no, బామ్మర్దిని no, రా, no. నేను Actually, వెళ్ళకూడదా? basic rules మాత్రమే. Rules ఏంట్రా? నా దగ్గర రూల్స్ గురించి మాట్లాడుతున్నావు. నీ మొహం నీ మొహం ఎక్కించరయ్యా. నన్ను ఎక్కించకపోతే ఫ్లైట్ కొంటాను రా. జై హింద్ రా, జై హింద్, జై హింద్, జై హింద్. ఏంటన్నా మార్కెట్ కి తీసుకొచ్చావు? అందరూ మిమ్మల్ని చూడాలంటున్నారు. అది కాక ఇది చాలా ముఖ్యమైన చోటు బాబు. మీరు రండి చెప్తానా? కూర్చోండి బాబు. మీ నాన్నగారు ఇక్కడే కూర్చుని ఇడ్లీలు తినేవారు బాబు. అవునా? ఇక పాండు అయ్యగారికి 2 ఇడ్లీలు తీసురా. చట్నీ సాంబార్ వద్దు. చట్నీ సాంబార్ లేకుండా ఎలా తినమంటావన్నా? నేను చెప్తా కదా. ఇదిగో మీ నాన్నగారు ఇడ్లీలో బీర్ పోసుకునే అన్నా, తినేవారు. ఆయన పరశురామస్వామి, నేను రామస్వామి. మజ్జిగే చాలు. రేయ్ మజ్జిగ ఇడ్లీ. తమ్ముడు ఇడ్లీలో మజ్జిగ పోసుకొని తింటున్నావే, నీదే కులం. ఏన్నా ఈ కాలంలో కూడా కులం గురించి మాట్లాడుతున్నారా? ఎవరు మారలేదా? నడి రోడ్ లో నుంచి స్టెప్ వేయడం తెలుసు గానీ ఫోన్ చేస్తే తీయడం తెలియదు. వెళ్ళమ్మా, వెళ్ళి ఏంటో అడిగిరా. సుబ్రహ్మణ్యం, నేను ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళొస్తాను. ఏసీ గారు అడిగితే చెప్పు. 15 మందిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి రిమైండ్ చేశాం సార్. ఇప్పుడు ఎందుకు ఫోన్ కట్ చేశారు? అది ఎందుకు ఫోన్ కట్ చేశారు? నా కాకి షర్ట్ కి మీ నాన్న కద్దర్ షర్ట్ కి పొత్తు కుదరదు. వచ్చేప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మీ నాన్నని మీట్ అయ్యాను. సో నా కూతుర్ని కాపాడావన్న ఒకే కారణంతో నిన్ను వదిలేశాను. నా కూతురికి నువ్వు ఏ విధంగానూ తగినవాడవు కాదని ఎప్పుడు గుర్తుంచుకో. ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడాను, రాజకీయ నాయకుడిగా మాట్లాడించద్దు. ఏ తండ్రి తన కూతురు లవ్ చేస్తుందని తెలిసాక అలాగా బాబు నా కూతురు లవ్ చేస్తున్నావా బాబు, చాలా సంతోషం బాబు, అలాగే తీసుకెళ్ళిపోని చెప్తాడు. మా నాన్న చాలా డీసెంట్ కాబట్టి విషయం తెలిసినా నన్ను ఒక్క మాట అనలేదు. కొంచెం దిగు. ఎందుకు? దిగు చెప్తాను. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ 1 కిలోమీటర్ స్ట్రైట్ గా ఊరికెళ్ళిపో. ఏమండి? ఏయ్ ఏ రామస్వామి, ఏ ఐపీఎస్, రే పోలీస్, నువ్వెవరా నన్ను లవ్ చేయొద్దని చెప్పడానికి? నేను నలుగురిని లవ్ చేస్తాను. నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్లేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. యా ఏంటమ్మా వచ్చేటప్పుడు జోడీగా వచ్చావు, ఇప్పుడు సోలోగా నుంచున్నావేంటి? నిజంగా ఆయన లూజ్ లో ఉన్నాడు మావయ్య. ఏవో పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి నన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోయాడు. లూజా? అతను షర్ట్ చాలా టైట్ గా వేసుకున్నాడే. షర్టే టైట్ గా ఉంది కానీ మనిషి ఇలా లూజ్ లో ఉన్నాడు.